మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ ధ్యానాలను హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు పురుకొల్పబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మన జీవితాలలో హఠాత్ పరిణామాలు ఏమైనా జరుగుతున్నప్పుడు, ఊహించని పరిణామాలు ఏమైనా మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు, నష్టాల్ని చవిచూస్తున్నప్పుడు, ఆయా పరిస్థితులలో మన జీవితం మీద మనం పట్టును కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పట్టును కోల్పోయే పరిస్థితులలో తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటూ దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. మన జీవితంలో అనేకమైన పరిణామాలు ఎలా వచ్చినప్పటికీ దేవుని ఆలోచన, దేవుని సన్నిధిలో దేవుని మీద మాత్రమే మనం దృష్టి నిలపాలి అనే విషయం యోబు మనకు బోధిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం యోబు గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ అధ్యాయం 11వ వచనం. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను మరలా చదువుతున్నాను. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని అంటున్నాడు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచాయి, నేను ఇటు అటు తొలగలేదు అంటున్నాడు. వాస్తవానికి యోబు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యోబు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులలో తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులలో, తన జీవితం మీద తను పట్టును కోల్పోయిన పరిస్థితులలో కూడా అంటున్నాడు, నా పాదములు, మరలా నేను చదువుతున్నాను ఆ మాటను, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. వాస్తవానికి యోబు జీవితాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే పశు సంపదను కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, శరీరంలో చాలా భయంకరమైనటువంటి వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే తన జీవితంలో నిరీక్షణ కోల్పోయిన పరిస్థితి, తన జీవితంలో తనకు పట్టును కోల్పోయిన పరిస్థితి, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా నేను ఇటు అటు తిరగలేదు, ఆయన మార్గాలు నేను అనుసరించి నడిచాను, విడువక నడిచినవి నా పాదాలు అంటున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాల్లో కూడా హఠాత్ పరిణామాలు ఏమైనా జరుగుతున్నప్పుడు, ఊహించని నష్టం మనం చూడవలసినప్పుడు, ఊహించని ఒక అననుకూలత మన జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు, ఒకవేళ మన జీవితాల్లోనే మన జీవితం మీద మనం పట్టును కోల్పోతున్నప్పుడు, ఆ పరిస్థితులలో కంగారు అటు ఇటు తిరిగి తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటూ ఇంకా దాని లోతుల్లోనికి ఇంకా కూరుకొని పోయే వారంగానే ఉంటామే తప్ప పైకి రాలేం. దేవుని వాక్యంలో యోబు మనతో మాట్లాడుతున్న మాట, నా పాదములు ఆయన మార్గములు విడువక నడిచినవి, నేను ఇటు అటు తిరగలేదు అంటున్నాడు. అంటే కన్సిస్టెన్సీ అనే మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండే అనుభవం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే ఆశీర్వాదాలు కోల్పోయి, లేకపోతే భయంకరమైనటువంటి ఆ వేదనను, లేకపోతే ఆ శ్రమల గుండా వెళ్తున్నాడు మరొకలాగా కాదు. ఏది ఏమైనా నేను ఇటు కానీ అటు కానీ తిరగను, నా పాదములు ఆయన మార్గములు విడువక నడవలేదు అంటున్నాడు. ఆయన మార్గాలనే అనుసరించి అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్తాం, మంచిది చెప్పాలి కూడా. ఒకవేళ ఏదైనా బిట్టర్ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో ఎదురైనప్పుడు దేవునికి దూరం అయ్యే వారంగా ఉంటున్నామా? అటు ఇటు తిరుగుతూ తొందరపాటు నిర్ణయాలు చేసుకొని ఇంకా దేవునికి దూరంగా వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామా? ఇదిగో యోబు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, యోబు మనకు నేర్పిస్తున్నటువంటి ఆలోచన. ఆ మాటను మరొకసారి నేను చదువుతున్నాను. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. నేను ఇటు అటు తిరగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఇంకా అంటున్నాడు ఆ తర్వాత మాటలో కూడా, నా స్వాభిప్రాయము కంటే దేవుని మాటలు గొప్పగా ఎంచుకున్నాను నా జీవితంలో అంటున్నాడు.
మన స్వాభిప్రాయాల కంటే దేవుని ఆలోచనలు, దేవుని నోట నుండి వచ్చిన మాటలు మనకు చాలా విలువైనవి అని చెప్తున్నాడు అక్కడ. ఏది ఏమైనప్పటికీ మనం మన జీవితాలను ఏ విధంగా కట్టుకుంటున్నాం? ఒకవేళ ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతున్నప్పుడు, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్లో దేవునికి లేకపోతే చేదైన అనుభవం మన జీవితాలకు ఎదురవుతున్నప్పుడు దేవుని నుండి దూరం అవుతున్నామా? అటు ఇటు తిరిగే వారంగా ఉంటున్నామా? ఆ చేదైన అనుభవంలో కూడా దేవుని మీద స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగే వారంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. యోబు మనకు నేర్పిస్తున్నటువంటి మాట స్థిరత్వం. దేవుని సన్నిధిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అది చేదైన అనుభవమైనా, అది ఆశీర్వాదకరమైన అనుభవమైనా, దేవుని మీద నేను ఆధారపడతాను. నా పాదములు ఆయన మార్గాలను అనుసరించే నడిచాయి, విడువక నడిచాయి అని చెప్తున్నాడు. నేను అటు ఇటు తిరగలేదు అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాల్లో ఒక చేదైన అనుభవం ఎదురవుతున్నప్పుడు మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నాం? ఒకసారి మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఆయా సందర్భాలలో మా జీవితాల మీద మేము పట్టును కోల్పోతున్నప్పుడు ఇటు అటు తిరిగే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి ప్రభా. యోబు మాకు నేర్పిస్తున్నటువంటి పాఠం, నా దేవా, మీ మీద ఆధారపడగలిగినట్లుగా స్థిరమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో ముందుకు కొనసాగాలి అనేటువంటి ఆలోచన మాకు నేర్పిస్తుండగా, నిజమే ప్రభా, మేము మీ మీద ఆధారపడగలిగినట్లుగా, మీ మార్గాలనే అనుసరించి నడవగలిగే విధంగా నా తండ్రి మీ మాటలు మాకెంతో విలువైనవి ప్రభా, మా స్వాభిప్రాయము కంటే విలువైనవి అనే ఆలోచన నా తండ్రి మేము పొందుకొని మీ కృపా సన్నిధిలో ముందుకు నడవగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమేన్.